Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. In this class, I am going to teach you how indefinite pronouns are used to express possession. అంటే పొసెషన్ అంటే అర్థం ఏంటి? ఓనర్షిప్ తెలపటమే పొసెషన్. క్లాస్ మొదలు పెట్టే ముందు ఎప్పట్లాగానే ఒక చిన్న డిటోరు మీకు నేను డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మీద తెలుగులో ఒక 60 సెంటెన్స్లను ఇచ్చి మిమ్మల్ని ఇంగ్లీష్లో రాయమని చెప్పాను. అది నేను కరెక్ట్ చేస్తానంటే చాలామంది పంపించారు. ఇలా పంపిస్తే ఇంక్ వేస్ట్ అవటం పక్కన పెడితే ఇది చూడండి, అసలు ఏమైనా కనిపిస్తుందా నాకు? మీకేం చెప్పాను నేను? ఓకెన్ స్కానర్ వాడండి అని చెప్పాను. మీరు ఇలా రాసేసి నాకు పంపిస్తే ఎట్లా కరెక్ట్ చేయమంటే అప్పటికి కష్టపడి కరెక్షన్స్ చేశానండి. ఎంత శ్రమ పడ్డానో మీకు ఏం చెప్పమంటారు? అప్పటికి కరెక్ట్ చేశాను, కానీ చేయలేకపోయానండి, నా వల్ల కాలేదు. ఇలా కాదండి, ఓకెన్ స్కానర్ వాడండి, వాడి పంపించండి. చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. తర్వాత వెంకీ అనే అతను పంపించాడు. ఈయన దీస్ ఆర్ ది క్లోత్స్ ఐ వేర్డ్ ఇన్ ది యూరోప్ ట్రిప్. దీస్ ఆర్ ది క్లోత్స్ ఐ వేర్డ్, WEARED. వెంకీ గారు, వేర్డ్ అనే పదం లేదండి, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. నేను ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ మీకు 5-6 ఎపిసోడ్స్లో మెటీరియల్ ఇచ్చాను. అది బై హార్ట్ చేయండి అని ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను. WEAR వేర్, WORE వోర్, WORN వాన్, వేర్ ఓర్ వాన్. వేర్డ్ ఎలా వచ్చింది అంటే మీరు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకోలేదు. కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ రాకపోతే మన యూట్యూబ్లో ఇంగ్లీష్ చెప్పే వాళ్ళ ఇంగ్లీష్లా ఉంటుంది మీది, కాబట్టి నేర్చుకోండి. తర్వాత విజయ్ అండ్ పరమేష్. ఈ విజయ్ అండ్ పరమేష్ మీరు ఇవి తీసేటప్పుడు ఫోటో తీశారు. తీసిన ఫోటోని కొంచెం ఎన్లార్జ్ చేసి ఇది క్లియర్గా ఉందా క్లియర్గా లేదా అని చూసుకోవాలి కదా. ఎలా ఉంది తెలుసా? అది హేజీ. ఒక్క సెంటెన్స్ కూడా నేను చదవలేకపోయాను. పరమేష్ అండ్ విజయ్, బట్టు విజయ్. ఎలా అండి అలా? మీరు నాకు పంపించేటప్పుడు ఫోటో తీశారు, ఓకెన్ స్కానర్ పెట్టే తీశారనుకుందాం. అది ఎక్స్పాండ్ కొంచెం ఎన్లార్జ్ చేసి క్లియర్గా ఉందో లేదో మీరు సాటిస్ఫై అప్పుడు కదా నాకు పెట్టాలి. మీరు ఇలా పంపిస్తే నన్ను ఇది చూడండి, ఇది పరమేష్ది. ఒక్క సెంటెన్స్ కూడా నాకు కనిపించకపోతే ఎలా చదువుతాను, ఎలా కరెక్షన్ చేస్తాను? చాలామంది పంపించారు, పంపించడానికి ఎవ్వరూ కరెక్షన్ చేయడానికి వీలుగా పంపించలేదు. అప్పటికి తంటాలు పడి ఏదో కొన్ని కరెక్షన్లు చేసి విసుగొచ్చి పక్కన పడేశాను కదా. ఇంత సహాయం చేస్తున్నాడు మీరు, మీ వైపు నుంచి మీరు ఆ మాత్రం శ్రద్ధ చూపించకపోతే ఎలా? ఓకెన్ స్కానర్, ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, గత 3 నెలలుగా నేను అసలు ఇంగ్లీష్ ఫర్ లేమన్ అనే వెబ్సైట్ను ఓపెనే చేయలే. ఎందుకంటే మీ అందరికి చెప్పాను కదా, నేను చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇక్కడ వరకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అందుకని నేను అసలు చూడలా. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, నేను చూడకపోవటానికి ముందు మన ఫ్రెండ్ శ్యామ్ గారు అని ఆయన తన పర్సనల్ ప్రాబ్లమ్ని, నేనేదో పెద్దవాడినని నా సలహా కోసం ఆయన పర్సనల్ ప్రాబ్లమ్ని, సార్ నేను ఇలాంటి బాధలో ఉన్నాను, దీనికి మీ సలహా ఇవ్వగలరని ఫోన్ చేశారు. నేను నా ప్రాబ్లమ్స్ నుండి ఈమెయిల్ ఓపెన్ చేయలే అసలు. అది ఇప్పుడు మీకోసం ఓపెన్ చేస్తే అది చూస్తే చాలా బాధేసింది నాకు. రిప్లై ఇవ్వలేకపోయానే అని చాలా మదన పడ్డాను. శ్యామ్ గారు, నిజంగా చెప్తున్నాను సార్, మీ ఈమెయిల్ నేను చూడలేదు, చాలా చాలా సారీ అండి. నేను నిజంగా చాలా బాధపడ్డానండి ఆ ఈమెయిల్ చదివి. ఐఎమ్ రియల్లీ సారీ అండి, క్షమించండి. ఓకే, ఇప్పుడు కూడా నేను బాధలు తగ్గినాను కాదు, ఇప్పుడు కూడా ఈమెయిల్ చూడడం ఏంటంటే ఒక సిల్వర్ లైనింగ్. అంటే నా డార్క్నెస్లో ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే, మీకు చెప్పా కదా, నా 2 పిల్లలు MBBS అయిపోయింది, డాక్టర్స్ వాళ్ళిద్దరు. వాళ్ళకేంటంటే యూఎస్లో పీజీ చేయాలని కోరిక. లాస్ట్ క్లాస్లో ఎప్పుడో చెప్పాను, ఆ యూఎస్లో హాస్పిటల్లో పనిచేయడానికి 4 months యూఎస్ వెళ్ళారని. సో వాళ్ళు USMLE రాసిన తర్వాత లాస్ట్ ఇయర్ అప్లై చేశారు, లాస్ట్ ఇయర్ సెలెక్ట్ కాలేదు. ఈ సంవత్సరము ఇద్దరికి ఒకే హాస్పిటల్లో MD జనరల్ మెడిసిన్ వచ్చింది, వాళ్ళు ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. ఇద్దరికి ఒకే హాస్పిటల్లో సీట్ వచ్చింది.
సో అది ఒక సిల్వర్ లైనింగ్ లాంటిదన్నమాట. సో అందుకోసము మనం 90%కి అన్నీ మర్చిపోయి మళ్ళీ మనం దీంట్లోకి వచ్చామన్నమాట. ఈ యుఎస్ఎంఎల్ఏ అనేది మనల్ని ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటారు. అంటే అమెరికా సంబంధం లేని వాళ్ళని, బయట దేశాల వాళ్ళని. అమెరికాలో జనరల్ మెడిసిన్లో ఈ ఐఎంజీస్ కోసం, ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కోసము 1600 నుంచి 1800 సీట్లు ఉంటాయి. 1800 సీట్లు. ఈ 1800 సీట్లకి ప్రపంచంలో ఉన్న 190 దేశాల పైచిలకు వాళ్ళు పరీక్ష రాస్తారు. ఈ 1600 సీట్లకి లేదా 1800 సీట్లకి 190 దేశాల నుంచి పోటీ పడతారండి. చైనా, జపాన్, మీకు ఎవ్రీబడి, సౌత్ కొరియా, పాకిస్తాన్, నేపాల్, అందరూ ప్రపంచం మొత్తం పోటీ పడతారు. ఈ పరీక్షలో ఎవరికి సీట్ వచ్చినా అసలు ఆ ఎగ్జామ్ పాస్ అవటమే చాలా కష్టమైంది. ఎవరు పాస్ అయినా సరే వాళ్ళు చాలా ఎక్కువగా చదువుతారని అర్థం. సో అలా సీట్లు సంపాదించుకున్నప్పుడు పోయినసారి రాకపోయినా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం రావటం అనేది అది వాళ్ళ హార్డ్ వర్క్కి భగవంతుడు ఇచ్చినటువంటి, చెప్పా కదా, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రకృతి, భగవంతుడు మనకి సహాయం చేయాలి. అలా చేయబట్టి ఇద్దరికి ఒక కాలేజీలో సీట్ వచ్చింది. సో ఆ ఆనందంలోంచి కొంచెం బయటకు వచ్చి మీ కరెక్షన్ చేద్దామని కూర్చుంటే ఇదిగో ఇది శ్యామ్ గారిది చూడాల్సి వచ్చింది. శ్యామ్ గారికి నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోయినందుకు నిజంగా ఆయన చాలా ఆర్ద్రంగా తన ప్రాబ్లం చెప్పుకుంటే నా మీద గౌరవంతో కనీసం దానికి రెస్పాండ్ అవ్వలేకపోయాననేటటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంది. పర్సనల్గా శ్యామ్ గారు దయచేసి నా ప్రాబ్లంను అర్థం చేసుకొని దయచేసి క్షమించండి సార్. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. సో ఈరోజు క్లాస్ ఏంటి, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని మనము పొసెసివ్ కేసులో ఏ విధంగా ఉపయోగిస్తామనే తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పొసెసివ్ కేస్ అంటే తెలియని వాళ్ళు నా ఛానల్లో పర్సనల్ ప్రొనౌన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వరుసగా కనుక చూస్తే అందులో నేను పొసెషన్ అంటే ఏంటి, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని మనము పొసెసివ్ కేసులో ఎలా ఉపయోగిస్తామో అక్కడ నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక విషయానికి వస్తే పొసెషన్ చెప్పడానికి ఇంగ్లీష్లో చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనము పొసెషన్ చెప్పవచ్చు. రెండవది ఏంటంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఉపయోగించి కూడా మనము పొసెషన్ చెప్పవచ్చు. ఇది మనము ఆ పర్సనల్ ప్రొనౌన్స్లో చెప్పాను. పొసెసివ్ అడ్జెక్టివ్స్ గురించి చెప్పలేదు, పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాను. అది ఇప్పుడు చూద్దాం రండి. సో పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉపయోగించేటటువంటి పర్సనల్ ప్రొనౌన్స్. ఐ మైన్ అవుతుంది, వి అవర్స్ అవుతుంది, యు యువర్స్ అవుతుంది, దే దెయిర్స్ అవుతుంది, హీ హిస్ అవుతుంది, షీ హర్స్ అవుతుంది. పొసెసివ్ కేసులో ఇట్కి ప్రొనౌన్ ఉండదు. పొసెసివ్ కేసులో మీరు ఇట్కి ప్రొనౌన్ వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ప్రాముఖ్యత, దీని సిగ్నిఫికెన్స్ నేను తర్వాత చెప్తాను. ఇక రెండోది ఏంటి, పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే నేను ఏదైనా కలిగి ఉన్నప్పుడు నా గురించి నేను చెప్పుకున్నప్పుడు మైతో వాడతాం, మన గురించి చెప్పేటప్పుడు అవర్ వాడతాం. యు నీ గురించి కానీ మీ గురించి కానీ చెప్పేటప్పుడు యువర్ వాడతాం. దే గురించి చెప్పేటప్పుడు దెయిర్ అంటాం. ఇక్కడేమో దెయిర్స్ ఉంది, అదే పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చేటప్పుడు దెయిర్ అవుతుంది. అదేవిధంగా హీ కాస్త పొసెసివ్ ప్రొనౌన్ హిస్ అవుతుంది, పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా హిస్సే అవుతుంది. షీ వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్లో హర్స్ అవుతుంది, పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చి హర్ అవుతుంది. ఇట్కి పొసెసివ్ ప్రొనౌన్ ఉండదు, పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చేసి ఇట్స్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇది డీటెయిల్డ్గా కావాలంటే మనం పర్సనల్ ప్రొనౌన్స్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఈ పర్సనల్ ఇది ఏం తెలుపుతున్నాము ఈ 4 సెంటెన్సుల ద్వారా అంటే పొసెషన్ తెలుపుతున్నాము. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దిస్ హౌస్ ఈజ్ మైన్. దిస్ హౌస్ ఈజ్ మైన్, ఇది నా ఇల్లు. దీన్ని మైన్ అనేటటువంటి పర్సనల్ ప్రొనౌన్ని పొసెసివ్ కేసులో వాడడం వల్ల ఐ కాస్త మైన్ అయింది. దిస్ హౌస్ ఈజ్ మైన్ అంటే ఇక్కడ మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. అర్థమైంది కదా, పొసెసివ్ ప్రొనౌన్ ఇది. సో ఈ పొసెసివ్ ప్రొనౌన్ ఉపయోగించి మనము ఈ హౌస్ యొక్క ఓనర్షిప్ తెలుపుతున్నాం. అదేవిధంగా దట్ హౌస్ ఈజ్ దెయిర్స్, ఆ ఇల్లు వారిది. ఇక్కడ వారిది అనేటటువంటి దెయిర్స్ అనేటటువంటి పొసెసివ్ ప్రొనౌన్ ఉపయోగించి ఆ ఇంటి యొక్క ఓనర్షిప్ తెలుపుతున్నాము. ఏం తెలుపుతున్నాము, దట్ హౌస్ ఈజ్ దెయిర్స్, దిస్ హౌస్ ఈజ్ మైన్. సో ఇక్కడ
పొసెసివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి ఓనర్షిప్ తెలుపుతున్నాం, పొసెషన్ తెలుపుతున్నాం. ఇక్కడ చూడండి, దిస్ హౌస్ ఈజ్ మైన్ అన్నా దిస్ ఈజ్ మై హౌస్ అన్నా ఒకటే, అంతే కదా. ఇక్కడ కూడా మనము ఏం చెప్తున్నాము, ఓనర్షిప్ చెప్తున్నాము. కాకపోతే ఈ ఫస్ట్ సెంటెన్స్లో మైన్ అనేటటువంటి పొసెసివ్ ప్రొనౌన్ వాడాము. ఇక్కడ వచ్చేసి పొసెసివ్ అడ్జెక్టివ్, దిస్ ఈజ్ మై హౌస్, ఈ ఇల్లు నాది. రెండిట్లో తెలుగు అర్థం ఒకటే చెప్తాం, పైన కానీ కింద కానీ. కానీ పై సెంటెన్స్లో ఏమో పొసెసివ్ ప్రొనౌన్ వాడాము, కింద సెంటెన్స్లో పొసెసివ్ అడ్జెక్టివ్ వాడాము. అదేవిధంగా దట్ హౌస్ ఈజ్ దెయిర్స్ అన్నాం, ఇక్కడ దెయిర్స్ అనే పొసెసివ్ ప్రొనౌన్ వాడాం. ఆ ఇల్లు వారిది. ఇది చూడండి, దట్ ఈజ్ దెయిర్ హౌస్, దట్ ఈజ్ దెయిర్ హౌస్. ఇక్కడ దెయిర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ ఎప్పుడు నౌన్స్ ముందు వస్తాయి కాబట్టి మై హౌస్, దెయిర్ హౌస్, హిస్ హౌస్ ఇలా చెప్తాం. ఇవి పొసెసివ్ అడ్జెక్టివ్స్. కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది, పొసెషన్ చెప్పటానికి మనము పొసెసివ్ ప్రొనౌన్స్ వాడుకోవచ్చు, పొసెసివ్ అడ్జెక్టివ్స్ వాడుకోవచ్చు. ఇవి రెండే కాకుండా మనకి ఇంకొక కేసు ఉంది, ఇంకొక మార్గం ఉంది పొసెషన్ చెప్పటానికి. ఈ పొసెసివ్ కేసుని గ్రామర్ పుస్తకాల్లో జెనిటివ్ కేసు అంటారు. మీరు ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదండి, మీకు ఊరిలో దీనికి ఈ పేరు ఉంది కదా అని చెప్తున్నాను. ఈ జెనిటివ్ కేసు అనేది మీరేమి గుర్తుపెట్టుకోని అవసరం లేదు, పొసెసివ్ కేసు అని గుర్తుపెట్టుకుంటే చాలు. పొసెసివ్ కేసు అంటే యాజమాన్యము లేదా ఓనర్షిప్ని తెలుపుతుంది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, పొసెసివ్ కేసు అనేది పొసెసివ్ ప్రొనౌన్స్ తోటి, పొసెసివ్ అడ్జెక్టివ్స్ తోటి పొసెషన్ తెలపవచ్చు. ఇంకో రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఓనర్షిప్ తెలపడానికి, ఇది ఇక్కడ గమనించారా, అపాస్ట్రఫీ ఎస్. దీన్ని ఏమంటామంటే అపాస్ట్రఫీ ఎస్ జెనిటివ్ అంటాం. అంటే ఈ పొసెషన్ దేంతో తెలుపుతున్నాము, అపాస్ట్రఫీ ఎస్ వాడడం వల్ల పొసెసివ్ తెలుపుతున్నాము. ఇది మూడవ మార్గము. ఇక్కడ చూడండి, రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇట్ ఈస్ ప్రణయ్స్ ల్యాప్టాప్, ఇట్ ఈస్ ప్రణయ్స్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ఎవరిది, ప్రణయ్ది. కాబట్టి ప్రణయ్ యొక్క ఓనర్షిప్ తెలపడానికి మనం ఏం చేస్తున్నాము, ప్రణయ్ అనేటటువంటి పేరు తర్వాత ఒక అపాస్ట్రఫీ వాడి దాని తర్వాత ఎస్ పెడుతున్నాం. సో ఇట్ ఈస్ ప్రణయ్స్ ల్యాప్టాప్ అని చెప్తున్నాం. ఆ ల్యాప్టాప్ యొక్క ఓనర్ ప్రణయ్ అని చెప్తున్నాం. అదేవిధంగా దిస్ ఈజ్ చిల్డ్రన్స్ పార్క్, దిస్ ఈజ్ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ చిల్డ్రన్ అనేటటువంటి అంటే పిల్లల కోసం ఉద్దేశించబడినటువంటి పార్క్ ఇది. కాబట్టి దిస్ ఈజ్ చిల్డ్రన్స్ పార్క్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ పార్క్ యొక్క ఎవరిది, పిల్లల కోసం ఉద్దేశించబడినది, అసోసియేటెడ్ విత్ చిల్డ్రన్. దిస్ పార్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ చిల్డ్రన్. సో ఇక్కడ మనము ఆ చిల్డ్రన్ కోసము, ఆ చిల్డ్రన్కి ఉద్దేశించబడినది అని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ టెక్నికల్గా మనం ఓనర్షిప్ చెప్పడం లేదు, కానీ ఏం చెప్తున్నాము, వారి కోసం ఉద్దేశించబడినది అని చెప్తున్నాము. ఆ సందర్భంలో కూడా మనము పొసెసివ్ కేసు వాడతాం, అసోసియేటెడ్ విత్ చిల్డ్రన్. ఓకే, దిస్ ఈజ్ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడేం వాడాము, అపాస్ట్రఫీ వాడాము. దీన్ని ఏమంటామంటే అపాస్ట్రఫీ ఎస్ జెనిటివ్ అంటాం. ఇంకొకటి ఏమిటంటే, ఇంకొక మార్గం ఏంటంటే ఓనర్షిప్ తెలపడానికి ఆఫ్ జెనిటివ్, ఆఫ్ అనే పదం వాడి పొసెషన్ తెలపవచ్చు. ఇందాక మీకు పర్సనల్ ప్రొనౌన్స్లో ఇట్కి పొసెసివ్ ప్రొనౌన్ ఉండదని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇట్ అంటే వస్తువు యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయలేదు, అందుకోసము ఇట్కి పొసెషన్ ఉండదు. అందుకనే ఇక్కడ చూడండి, మనుషుల గురించి వచ్చినప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ద డోర్స్ ఆఫ్ ది కార్ నీడ్ ఎ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్. ద డోర్స్ ఆఫ్ ది కార్ అంటే ఆ కారు యొక్క డోర్స్కి నీడ్ ఎ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్. పెయింట్ వేయించాలంటే జనరల్గా ఇలా వాడతాం, నీడ్ ఎ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ అంటాం. పెయింటింగ్ అనరు, నీడ్ ఎ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ అంటారు. ఇక్కడ ఏం వాడాము, ద డోర్స్ ఆఫ్ ది కార్, ద డోర్స్ ఆఫ్ ద కార్. కారు యొక్క తలుపులు, కార్ అనేది ఇట్టు కదా, ఇట్టుకి మనము కార్స్ డోర్స్ అని వాడము, ద డోర్స్ ఆఫ్ ది కార్ అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వాడతాము. అది నేను మీకు చాలామంది పంక్చువేషన్ చెప్పండి సార్ అంటున్నారు. పంక్చువేషన్లో ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అయిన తర్వాత ఒక్క క్లాస్ చెప్తాను, ఈ అపాస్ట్రఫీ ఎస్ ఎక్కడ వాడాలి, ఈ ఆఫ్ జెనిటివ్ ఎక్కడ వాడాలనేది మీకు పంక్చువేషన్లో ఇది ఒక చిన్న టాపిక్, అది దాని గురించి ఒక క్లాస్ చెప్తాను. సో ఇక్కడ ఇంతవరకు నేర్చుకోండి. ఏంటిది, ద డోర్స్ ఆఫ్ ద కార్ నీడ్ ఎ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్.
ఎవరిది డోర్స్? ఎవరివి? కారువి. కారుకి సంబంధించిన డోర్స్ అని చెప్పేటప్పుడు కారు అనేది ఇట్టు కదా, కాబట్టి ఇట్టుకి పొసెషన్ ఉండదు జనరల్గా. కాబట్టి ఇక్కడ జనరల్గా అన్నానండి, ఆల్వేస్ అనలేదు. కాబట్టి కారుకి కూడా మనం పొసెషన్లో వాడతాం కొన్ని సందర్భాల్లో. అది నేను మీకు పంక్చువేషన్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇక్కడ ఇది నేర్చుకోండి. ఇట్ అనే దానికి జనరల్గా పొసెషన్ ఉండదు. కాబట్టి ద డోర్స్ ఆఫ్ ది కార్ అనాలి, ద డోర్స్ ఆఫ్ ది రూమ్ అనాలి. ఇంతకుముందు ఎవరో నన్ను ఒకరు డౌట్ అడిగారు, ద డోర్స్ ఆఫ్ ది కార్. అదేవిధంగా ద రూఫ్ ఆఫ్ ది హౌస్ అనాలి. ద రూఫ్ ఆఫ్ ది హౌస్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద రీసెంట్ సైక్లోన్. ద రూఫ్ ఆఫ్ ది హౌస్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద రీసెంట్ సైక్లోన్. ఈ మధ్య వచ్చినటువంటి సైక్లోన్లో ఆ ఇంటి యొక్క, ఆ ఇల్లో ఈ ఇల్లో దాని యొక్క రూఫ్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఆఫ్ తోటి వాడడం. ఈ రూఫ్ ఎవరిదండి? ఈ పైకప్పు ఎవరిది? ఆ ఇంటిది. సో ఇంటికి సంబంధించిన రూఫ్ అది. కాబట్టి ద రూఫ్ ఆఫ్ ది హౌస్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద రీసెంట్ సైక్లోన్. ఈ విధంగా మనము పొసెషన్ వాడతాం. ఇప్పుడు పొసెషన్ అంటే అర్థమైంది కదా, అపాస్ట్రఫీ ఎస్ మనం నేర్చుకునేది. ఎందుకంటే పొసెసివ్ ప్రొనౌన్స్ చెప్పేశాను, పొసెసివ్ అడ్జెక్టివ్స్లోకి వెళ్ళిన తర్వాత చెప్తానని చెప్పాను అప్పుడు. కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడు. ఈరోజు మనం కేవలము అపాస్ట్రఫీ ఎస్ గురించి మాట్లాడుతున్నాం. సో అపాస్ట్రఫీ ఎస్ అనేది మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కూడా వాడుకోవచ్చు పొసెషన్ చెప్పటానికి. దాని మీద మరి కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి కదా మనము. ఇక్కడ చూడండి. సో ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటి? సమ్ వన్, సంబడి, ఎనీవన్, ఎనీబడి, నో వన్, నోబడి కదా. కెన్ బి పొసెసివ్, ఇవి పొసెసివ్గా ఉండగలవు. ఎగ్జాంపుల్స్ చూడండి. సంబడీస్ ఫోన్ చార్జర్ ఈజ్ ప్లగ్డ్ ఇన్ టు ది అవుట్లెట్ ఇన్ ది హాల్వే. సంబడీస్ ఫోన్ చార్జర్, ఎవరి ఫోన్ చార్జర్ ఇది? ఎవరిదో. సంబడి తర్వాత అపాస్ట్రఫీ ఎస్ పెట్టాం. సో సంబడి అనే దాన్ని మనము ఆ ఎవరో మనకు తెలియదు, ఇండెఫినెట్. ఆ ఎవరో ఫోన్ చార్జర్ అవుట్లెట్లో ప్లగ్ చేసి ఉన్నది అని చెప్తున్నాం. అందుకోసం ఇక్కడ ఆ ఫోన్ చార్జర్ ఎవరిది? ఎవరిదో మనకు తెలియనటువంటి వారిది. ఇక్కడ పొసెషన్ చెప్పటం కోసము అపాస్ట్రఫీ ఎస్ వాడాం. సంబడీస్ ఫోన్ చార్జర్ ఈజ్ ప్లగ్డ్ ఇన్ టు ది అవుట్లెట్ ఇన్ ది హాల్వే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ వన్స్ టైం. ఎవరి టైంని వేస్ట్ చేయటం నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ వన్స్ టైం. ఎనీ వన్ని ఎవరి టైం ఇది? ఎనీ వన్స్ టైం. ఇక్కడ ఎనీవన్ అంటే ఎవరైనా, ఎవరి సమయాన్ని వృధా చేసేటటువంటి ఆలోచన అవసరం నాకు లేదు. ఎనీవన్స్ ఒపీనియన్ ఈజ్ వెల్కమ్ ఇన్ దిస్ డిస్కషన్. ఈ డిస్కషన్లో ఎవరి అభిప్రాయమైనా సరే స్వాగతిస్తాము. సమ్వన్స్ కార్ హ్యాస్ బీన్ స్టోలెన్. సమ్వన్స్ కార్ హ్యాస్ బీన్ స్టోలెన్. ఎవరి కారో దొంగతనము చేయబడినది. ఎనీవన్స్ నేమ్ కుడ్ బి డ్రాన్ ఇన్ ద రాఫిల్ ఫర్ ది ప్రైజ్. ఎనీవన్స్ నేమ్ కుడ్ బి డ్రాన్ ఇన్ ద రాఫిల్ ఫర్ ది ప్రైజ్. రాఫిల్ అంటే చిన్న లాటరీ లాంటిదండి. లాటరీకి ఇంకో పేరు రాఫిల్. సో ఈ రాఫిల్లో ప్రైజ్ కోసం ఎవరి పేరైనా రావచ్చు కదా. ఎనీవన్స్ నేమ్ కుడ్ బి డ్రాన్ ఇన్ ది రాఫిల్ ఫర్ ది ప్రైజ్. సమ్వన్స్ కార్ ఈజ్ పార్క్డ్ ఇన్ ది రాంగ్ స్పాట్. సమ్వన్స్ కార్ ఈజ్ పార్క్డ్ ఇన్ ది రాంగ్ స్పాట్. సో ఎవరి కారో రాంగ్ స్పాట్లో పార్క్ చేయబడి ఉన్నది. ఎనీవన్స్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్ regarding the outcome of the exam result. Anyone's guess is as good as mine regarding the outcome of the exam result. ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఎవరి అభిప్రాయమైనా సరే ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్. నా అభిప్రాయం ఎలా ఉందో ఎవరి అభిప్రాయం కూడా అలానే ఉంటుంది. దేని పట్ల? ఆ రాబో ఎగ్జామ్ పట్ల, ఎగ్జామ్ రిజల్ట్ పట్ల. సంబడీస్ డాగ్ ఈజ్ బాకింగ్ లౌడ్లీ అవుట్ సైడ్. ఎవరి కుక్కో బయట గట్టిగా అరుస్తుంది. సంబడీస్ డాగ్. ఆ డాగ్ యొక్క ఓనర్షిప్ చెప్తున్నాం. ఎవరిదో. ఆ ఓనర్ ఎవరో మనకు తెలియదు కాబట్టి సంబడి వాడాం. సో ఆ సంబడికి సంబంధించిన డాగ్ కాబట్టి సంబడీస్ డాగ్ ఈజ్ బాకింగ్ లౌడ్లీ అవుట్ సైడ్. ఈజ్ దిస్ సమ్వన్స్ బుక్ ఆన్ ది టేబుల్? ఈజ్ దిస్ సమ్వన్స్ బుక్ ఆన్ ది టేబుల్? సంబడీస్ గ్లాసెస్ ఆర్ ఆన్ ది డెస్క్ ఇన్ ది ఆఫీస్. ఆఫీస్లో ఉన్న డెస్క్ మీద ఎవరి గ్లాసులో ఉన్నాయా? ఈజ్ దిస్ ఎనీవన్స్ స్కార్ఫ్ దట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది వెయిటింగ్ రూమ్? ఈజ్ దిస్ ఎనీవన్స్ స్కార్ఫ్ దట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది వెయిటింగ్ రూమ్? సో వెయిటింగ్ రూమ్లో వదిలివేయబడ్డటువంటి స్కార్ఫ్ ఎవరి? ఎనీవన్స్ స్కార్ఫ్. ఈజ్ దిస్ ఎనీవన్స్ స్కార్ఫ్? మీలో ఎవరిదైనా అని అడుగుతున్నాం. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. నోబడీస్ ఒపీనియన్ షుడ్ బి డిస్కౌంటెడ్ వితౌట్ కేర్ఫుల్ కన్సిడరేషన్.
నోబడీస్ ఒపీనియన్ షుడ్ బి డిస్కౌంటెడ్. ఇక్కడ డిస్కౌంటెడ్ అంటే ఏదో మనకు రాయితీ తగ్గించడం కాదండి. సెంటెన్స్ వినండి. నోబడీస్ ఒపీనియన్ అంటే ఎవ్వరి ఒపీనియన్ కూడా షుడ్ బి డిస్కౌంటెడ్ వితౌట్ కేర్ఫుల్ కన్సిడరేషన్. అంటే ఏదో మనందరం ఒక డిస్కస్ చేస్తున్నాము, ఒక తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఒక సలహా ఇచ్చాడు, ఒక ఒపీనియన్ చెప్పాడు. ఆ ఒపీనియన్ని మనం కేర్ఫుల్గా కన్సిడర్ చేయకుండా నీకేం తెలుసు ఊరుకో అనకూడదు. ఏమో మనకు తెలియని విషయం అతనికి తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే నోబడీస్ ఒపీనియన్ షుడ్ బి డిస్కౌంటెడ్ వితౌట్ కేర్ఫుల్ కన్సిడరేషన్. ఎవరి ఒపీనియన్ అయినా సరే దాన్ని మనం కేర్ఫుల్గా కన్సిడర్ చేయకుండా ఇది మనకి అవసరం లేదని తృణీకరించకూడదు, తీసివేయకూడదు. తర్వాత ఎవ్రీవన్స్ ఫీలింగ్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ దెమ్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా జీవితంలో పనికొస్తుంది. అర్థమైందా? ఎవ్రీవన్స్ ఫీలింగ్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ దెమ్. నీవు వారితో అగ్రీ అవ్వకపోయినప్పటికీ ఎదుటివాడి అభిప్రాయాన్ని నీవు గౌరవించాలి. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక పిల్లర్ లాంటిది. ఇది ఆర్చ్ స్టోన్ అనవచ్చు. ఆర్చ్ స్టోన్ అంటే ఆర్చ్ కట్టినప్పుడు ఈ మొత్తానికి ఒక కీ స్టోన్ ఉంటుంది. ఆ ఆర్చ్ అంటే మీకు తెలుసు కదా, రాళ్ళని ఇలా పేర్చుకుంటూ ఆర్చ్ కడతారు. ఈ ఆర్చ్లో ఒక కీ స్టోన్ ఉంటుంది. అది కనుక లాగా ఉంటే ఆర్చ్ మొత్తం పడిపోతుంది. సో దాన్ని ఇది ఆర్చ్ స్టోన్ లాంటిది అనమాట. అర్థమైందా? ఎవ్రీవన్స్ ఫీలింగ్స్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఎవ్రీవన్స్ ఫీలింగ్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ దెమ్. వారితో ఇక్కడ చూసారా గమ్మత్తుగా, నిన్న మనం చెప్పుకున్నాం ఎవ్రీవన్ అనేది ఏంటంటే ఇది సింగులర్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ దెమ్ అంటున్నాం, విత్ హిమ్ ఆర్ హర్ అంటలేదు ఇక్కడ. సో ఇది నేను చెప్పింది లాస్ట్ క్లాస్లో ఏంటి, సెంటెన్స్లో ఆల్రెడీ ఒక ఇండెఫినిట్ ప్రొనౌన్ ఉండి ఆ సెంటెన్స్లో కనుక ఇంకొక ప్రొనౌన్ కనుక ఆ ముందు పేర్కొన్నటువంటి ఇండెఫినిట్ ప్రొనౌన్ని రిఫర్ చేస్తున్నట్లయితే ఈ పదము ఎందులో ఉండాలి, ప్లూరల్లో ఉండాలి అని చెప్పుకున్నాం మనం. గుర్తుందా మీకు? కాబట్టి ఎవ్రీవన్స్ ఫీలింగ్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ దెమ్. ఇది చెప్తే నాకు ఒక మొన్న ఎప్పుడో చూస్తున్నాను, ఏదో చూస్తుంటే ఇది ఎక్కడో దొరికింది ఈ సెంటెన్స్. ఇది నా సొంతది కాదు, ఎవరో చెప్పడమో ఏదో విన్నాను. ఈ సెంటెన్స్ చూడండి, భలే ఉంటుంది. ఇదే ఇప్పుడు నేను చెప్పిన రూల్ అనమాట. ఎనీబడీ హూ స్లీప్స్ ఆఫ్టర్ 11 PM ఈజ్ లిటరలీ కిల్లింగ్ దెమ్సెల్వ్స్. ఎనీబడీ హూ స్లీప్స్ ఆఫ్టర్ 11 PM. ఇవాళ జనరేషన్ అంతా ఎలా ఉందండి, రాత్రి 2 గంటల వరకు సెల్ ఫోన్తో గడపటము, గడిపిన తర్వాత 2 గంటలకు 3 పడుకోవటము, ఉదయం 10 గంటలకు లేవటం. దయచేసి అలవాటు ఉంటే, ఎందుకంటే మన ఆరోగ్యానికి మొదటి మెట్టు ఏంటంటే నిన్ను నీవు ప్రకృతితో అలైన్ చేసుకోవాలి, ప్రకృతికి నిన్ను నీవు అడాప్ట్ చేసుకోవాలి. జంతువులు చూడండి, చీకటి పడగానే నిద్రపోతాయి, మనకంటే ముందు నిద్ర లెగుస్తాయి. సూర్యుడు హొరైజన్లో కొంచెం వెలుతురు రాగానే లేచిపోతాయి, నిద్ర లెగుస్తాయి. సో నిన్ను నీవు ప్రకృతికి అనుసంధానించుకుంటే చాలా వరకు అనారోగ్యాల నుంచి నిన్ను నీవు కాపాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. కానీ సెంటెన్స్ చాలా బాగుంది చూడండి. ఎనీబడీ ఇది నా సొంత సెంటెన్స్ కాదు. ఎనీబడీ హూ స్లీప్స్ ఆఫ్టర్ 11 PM ఈజ్ లిటరలీ కిల్లింగ్ దెమ్సెల్వ్స్. చేతులారా వారిని వారు చంపుకుంటున్నారు. చంపటం అంటే ఇక్కడ చచ్చిపోరండి, అనారోగ్యం పాలవుతారు. చాలదా అది మనకి? అర్ధరాత్రి 3 దాకా మెలుగుండి ఉదయం 10 లెగిస్తే అనారోగ్యం అండి. సాయంత్రం 8:30 కల్లా పడుకోవాలి. నేను 8:30 లోపల నిద్రపోతాను, 3:30కి లెగుస్తాను. అర్థమైందా? అంటే నేను చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని చేయమంటం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని మీరు గమనించండి. పశుపక్ష్యాదులు ఏం చేస్తున్నాయో చూడండి. చీకటి పడగానే పక్షులన్నీ చెట్ల మీదకి చేరుతాయి, నిద్రపోతాయి. తెల్లవారుజాము సూర్యోదయం అక్కడ కొంచెము ఆ హొరైజన్లో కొంచెము వెలుతురు రాగానే నిద్ర లేచిపోతాయి. అలా ఉండాలండి. ఓకే, ఈ సెంటెన్స్ బాగుందని మీకు చెప్తున్నాను. తర్వాత ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ నో మ్యాటర్ హౌ స్మాల్ ఇట్ మే సీమ్. ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ నో మ్యాటర్ హౌ స్మాల్ ఇట్ మే సీమ్. ఒక పని చేసేటప్పుడు ప్రతి వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు చేసేటటువంటి సహాయం ఎంత చిన్నదైనా అయి ఉండొచ్చు. రాముడు
లంకకి వారధిని కట్టేటప్పుడు ఉడత కూడా సహాయం చేసిందంట. అంటే రాముడు వానరులు వారధి కట్టారు. వానరులు వారధి కట్టడం రాముడికి చేత కదా? భగవంతుడు విష్ణుమూర్తి స్వరూపం, ఆయన తలుచుకుంటే వారధి కట్టలేడా? మనకి చెప్పటం కోసము అందరి సహాయాన్ని తీసుకున్నాడు. భగవంతుడే సహాయం తీసుకున్నప్పుడు మీరు నేను ఎంత? కాబట్టి ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు మీరు, అందులో చిన్న పెద్ద ప్రతి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు చేసే సహాయం ఉడత ఎంత సహాయం చేస్తుందండి. సో ఆ సహాయం ఎంత చిన్నదైనా సరే ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్లో, ఈ ప్రాజెక్ట్ ఫ్రూయిషన్లో దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, నో మ్యాటర్ హౌ స్మాల్ ఇట్ మే సీమ్. ఎనీవన్స్ ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఎనీవన్స్ ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ మీద బేస్ అయినప్పుడు ఎవరి అభిప్రాయమైనా సరే వ్యాలిడే. ఫ్యాక్ట్స్ని బేస్గా చేసుకొని ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించడానికి వీలు లేదు మనం. అది ఎనీవన్స్ ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఇట్ ఈజ్ అంటే మీరు ఇది పొసెసివ్ కేసు అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ అనేది పొసెసివ్ కేసులో ఉండదు. ఇట్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ పెడితే అది పొసెసివ్ కేసు కాదు, అది ఇట్ హ్యాస్ కానీ ఇట్ ఈజ్ కానీ అయి ఉంటుంది. అలా కాకుండా ఐటీఎస్ మధ్యలో అపాస్ట్రఫీ లేకపోతే అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్ ఈజ్ అని ఇక్కడ మనం చదువుకోవాలి. తర్వాత నోబడీ సక్సెస్ ఈజ్ ఓవర్ నైట్. రాత్రిపూట అంటే ఓవర్ నైట్లో ఎవరు సక్సెస్ పొందలేరండి. ఇట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. నోబడీ సక్సెస్ ఈజ్ ఓవర్ నైట్, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. Somebody's happiness should never come at the expense of others. Somebody's happiness should never come at the expense of others. ఎవరి ఆనందం కూడా ఇంకొకరిని బాధ పెట్టడం వల్ల పొందకూడదు అని చెప్తున్నాం. Somebody's happiness should never come at the expense of others. Anyone's talents can be developed with practice and perseverance. ఎన్నిసార్లు వాడుతున్నాను చూడండి పదం perseverance. Anybody's talents, ఎవరి టాలెంట్స్ అయినా సరే కెన్ బి డెవలప్డ్ విత్ ప్రాక్టీస్ అండ్ పర్సివరెన్స్. సునీత కట్టిపోయిన అనే అమ్మాయి అడుగుతుంది, చాలాసార్లు అడిగింది, సార్ నేను సొంతంగా మీరు క్లాసులు బాగా చెప్తున్నారని నేను సొంతంగా ఒక చిన్న సెంటెన్స్ కూడా రాయలేకపోతున్నానని. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మీరు వినండి. ఆ ఇంగ్లీష్ కాన్వర్జేషను తర్వాత టాంజరిన్ అకాడమీలోకి వెళ్ళి వినండి. ఆ విన్న సెంటెన్స్ని మీరు వాళ్ళలాగా ఆ యాక్సెంట్లో కాదు, మన యాక్సెంట్లో ఆ సెంటెన్స్ని రిపీట్ చేస్తూ ఉండండి. ఒక్కొక్క ఎపిసోడ్ 5 సార్లు 6 సార్లు చూడండి. తర్వాత 2వ తరగతి పుస్తకం తీసుకొని పైకి చదవండి. రాసే ప్రయత్నం అప్పుడే చేయకండి. ఇలా చదువుతూ రోజుకు ఒక 2-3 గంటలు ప్రాక్టీస్ చేస్తే ఒక నెల రోజుల్లో చాలా స్ట్రక్చర్స్ మీకు తెలియకుండా వస్తాయి. 2వ తరగతిలో మీకు అర్థం కానటువంటి వొకాబులరీ ఉండదు. 3వ తరగతి 4వ తరగతి ఒక్క నెల రోజులు రోజుకు 2-3 గంటలు ప్రాక్టీస్ చేయండి, మీకు స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ లోపల చిన్న చిన్న స్ట్రక్చర్స్ నేను చెప్తాను, మధ్య మధ్యలో చెప్తుంటానులేండి. అదే ఇక్కడ ఎనీవన్స్ టాలెంట్స్ కెన్ బి డెవలప్డ్ విత్ ప్రాక్టీస్ అండ్ పర్సివరెన్స్. ఎవ్రీవన్స్ వర్త్ ఈజ్ నాట్ డిటర్మిన్డ్ బై దేర్ ఫినాన్షియల్ సక్సెస్. ప్రతి వ్యక్తి యొక్క విలువ మనము వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఆర్థిక సక్సెస్ని బట్టి మనం వాళ్ళ విలువని మనము నిర్ణయించకూడదు. మనిషి యొక్క క్యారెక్టర్ని కూడా మనము గమనంలోకి తీసుకోవాలి. సమ్వన్స్ ఫోన్ ఈజ్ రింగింగ్. ఎవరి ఫోన్ రింగ్ అవుతుందయ్యా, బట్ దే సీమ్ టు బి ఇగ్నోరింగ్ ఇట్. కానీ వాళ్ళు అంటే మనం 10 మంది ఉన్నాం గదిలో, ఎవరో అక్కడ ఛార్జింగ్లో పెట్టారు, అది మోగుతుంది. ఇక అది ఎవరు లిఫ్ట్ చేయటం లేదు. ఆ సమయంలో నాలాంటి వాడు చెప్తున్నాడు, సమ్వన్స్ ఫోన్ ఈజ్ రింగింగ్ బట్ దే సీమ్ టు బి ఇగ్నోరింగ్ ఇట్. ఇక్కడ చూసారా, ఎవరి ఫోనో రింగ్ అవుతుంది, బట్ దే అనేటటువంటి ప్లూరల్ వాడాం ఇక్కడ. బట్ దే సీమ్ టు బి ఇగ్నోరింగ్ ఇట్. సబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్లూరల్ వాడుతున్నాం. నోబడీస్ బిలాంగింగ్ షుడ్ బి టేకెన్ వితౌట్ పర్మిషన్. ఎవరి వస్తువులు వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా మనము తీసుకోకూడదు. ఐ థింక్ someone's wallet was left on the counter at the coffee shop. I think someone's wallet was left on the counter at the coffee shop. So ఎవరి వాలెటో ఆ కాఫీ షాప్లో ఉన్న కౌంటర్ మీద మర్చిపోయారు. I don't know whose umbrella this is, but it is definitely somebody's. ఇది కొంచెం ఇల్లాజికల్గా ఉంటుంది.
ఐ డోంట్ నో హూస్ అంబ్రెల్లా దిస్ ఈస్. అయ్యా ఈ అంబ్రెల్లా ఎవరిదో నాకు తెలియదు, కానీ ఇది ఎవరిదో అయ్యి ఉంటుంది. ఎవరిదో అయ్యి ఉండకుండా అంబ్రెల్లా ఎలా ఉంటుందండి? గాలిలో నుంచి రాదు కదా, ఎవరో దాని ఓనర్ అయ్యి ఉంటాడు కదా. ఈ అంబ్రెల్లా ఎవరిదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా దీని ఓనర్ ఎవరో ఉండుంటారు. కొంచెం ఇల్లాజికల్గా ఉంది సెంటెన్సు, బట్ ఇట్ చూడండి. ఐ డోంట్ నో హూస్ అంబ్రెల్లా దిస్ ఈస్, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సంబడీస్. ఇక్కడ చూశారు కదా, ఇట్ ఈస్ సంబడీస్ బ్యాగ్ ఆఫ్ గ్రాసరీస్ వాజ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద షాపింగ్ కార్ట్. సంబడీస్ బ్యాగ్ ఆఫ్ గ్రాసరీస్. సో ఇంటి సరుకులు ఆ షాపింగ్ కార్ట్లో వదిలేశారు. ఎవ్రీ వన్స్ సేఫ్టీ ఈజ్ అ టాప్ ప్రయారిటీ ఇన్ దిస్ వర్క్ ప్లేస్. సో ఈ వర్క్ ప్లేస్లో ప్రతి వ్యక్తి యొక్క సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ అని చెప్తున్నాం. ఎవ్రీ వన్స్ సేఫ్టీ ఈజ్ అ టాప్ ప్రయారిటీ ఇన్ దిస్ వర్క్ ప్లేస్. సంబడీస్ డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. సంబడీస్ డాగ్, ఎవరి కుక్కో రాత్రిపూట, అర్ధరాత్రి పూట, మిడిల్ ఆఫ్ ది నైట్, అర్ధరాత్రి పూట పెద్దగా అరుస్తున్నది. సంబడీస్, ఆ డాగ్ ఎవరిదో మనకు తెలియదు. సంబడీస్ డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. సంబడీస్ క్రియేటివిటీ ఈజ్ బీయింగ్ స్టిఫిల్డ్ బై దర్ కరెంట్ జాబ్. సంబడీస్ క్రియేటివిటీ ఈజ్ బీయింగ్ స్టిఫిల్డ్ బై దర్ కరెంట్ జాబ్. స్టిఫిల్డ్ అంటే నేను డిక్షనరీ మీనింగ్ చూడలేదు. స్టిఫిల్డ్ అంటే నాకు తెలిసినంతవరకు నేను చదువుకున్న దాని ప్రకారము ఇట్లా కన్స్ట్రిక్ట్ చేయటం, ఇలా దాన్ని అంటే ఉన్నదాన్ని ఇలా దగ్గరికి చేయటాన్ని ఫోర్స్ తోటి దాన్ని కన్స్ట్రిక్ట్ అంటారు. CONSTRICT కన్స్ట్రిక్ట్ అంటారు. ఒకసారి మీరు కూడా చూడండి. దీని అర్థం ఏంటంటే ఇంతకీ సంబడీస్ క్రియేటివిటీ, సో ఎవరిదో సృజనాత్మకత ఈజ్ బీయింగ్ స్టిఫిల్డ్ బై దర్ కరెంట్ జాబ్. సో వాళ్ళ కరెంట్ జాబ్ డ్రెడ్జరీ అనుకోండి, రోజు అదే పని అనుకోండి. ఆఫీస్కి రావడం, 10 పేజీలు టైప్ చేయడం, ఇంటికి పోవడం, 10 పేజీలు టైప్ చేయడం, ఇంటికి పోవడం. ఏమవుతాడో 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, సో వాడిలో సృజనాత్మకత అనేది చచ్చిపోతుంది, కన్స్ట్రిక్ట్ అయిపోతుంది, ఇంకా పనికి రాకుండా అయిపోతుంది. స్టిఫిల్డ్ అంటే అర్థం అది. స్టిఫిల్ వర్బ్, ఇది రెగ్యులర్ వర్బ్, ఈడి. స్టిఫిల్, ఈడి కూడా అక్కర్లేదు, ఒకటి డీ కలిపితే చాలు. స్టిఫిల్డ్ నేను అనుకుంటున్న అర్థం అది. మీరు కామెంట్స్లో మీరు చూసి రాయండి. సంబడీస్ లంచ్ ఈజ్ స్టిల్ ఇన్ ద ఫ్రిడ్జ్. సంబడీస్ లంచ్ ఈజ్ స్టిల్ ఇన్ ద ఫ్రిడ్జ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్. ఎవరి లంచో ఫ్రిడ్జ్లో ఉందా, అండ్ ఇట్ హ్యాస్ బీన్. ఇక్కడ చూసారా, ఇది ఇట్ ఈస్ బీన్ కాదు, ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్. చాలాసేపటి నుంచి అక్కడ ఫ్రిడ్జ్లోనే ఉంది అని చెప్తున్నాం. ఎవ్రీ వన్స్ జర్నీ ఇన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పెషల్. ఇది బాగుంది. ఎవ్రీ వన్స్ జర్నీ ఇన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పెషల్. సో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో వాడి ప్రయాణము డిఫరెంట్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. నాలాగా మీరుండరు, మీలాగా నేను ఉండను. ఇంకో 1,00,000 జన్మలు ఎత్తినా కూడా మీరు నాలాగా ఉండలేరు, నేను మీలాగా ఉండలేరు. సో అదనమాట. ఎవ్రీ వన్స్ జర్నీ ఇన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పెషల్. అర్థమైంది కదా. సో ఇక్కడితోటి మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని పొసెషన్లో ఎలా వాడతామో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ తర్వాత ఎల్స్ అని వాడతాం. ELSE, ఎల్స్. అది ఒక 20 సెంటెన్సెస్ ఉంటే అక్కడితోటి మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అయిపోతాయి. అంటే సంబడి ఎల్స్, ఎవ్రీబడి ఎల్స్ అట్లా వస్తుంది. అంటే సంబడి ఎల్స్, ఎనీవన్ ఎల్స్, అట్లా మనము ఎల్స్ అనేది ఉపయోగించి కొన్ని సెంటెన్సులు ఫ్రేమ్ చేద్దాం. దాంతో మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అయిపోతుంది. దాని తర్వాత మీకు పంక్చువేషన్లో ఈ అపాస్ట్రఫీ తర్వాత ఆఫ్, ఈ రెండు కలిపేసి మీకు ఒక క్లాస్ చెప్తాను. పంక్చువేషన్ అలా మనం పార్ట్స్గా చెప్పుకుందాం. తర్వాత ఈ సునీత అనే అమ్మాయి అడిగిన దాని ప్రకారం ఆ అమ్మాయికి ఎలా సెంటెన్సెస్ రాయడానికి రావటం లేదంటుంది. అసలు మనము సెంటెన్స్ రాయడానికి కానీ సెంటెన్స్ మాట్లాడడానికి మనకు కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏమిటి? ఫస్ట్ 3 పదాలతోటి సెంటెన్స్ ఎలా తయారు చేయాలి? 3 పదాలు. అసలు ఒక పదంతో కూడా సెంటెన్స్ చెప్పొచ్చు. ఆ సెంటెన్స్ని మనము మీకు కంటిన్యూస్గా చెప్పను, ఒకసారి ఒక స్ట్రక్చర్ చెప్తాను, దాని మీద మీకు నేర్చుకోండి. తర్వాత ఇంకో 4-5 క్లాసులు అయిన తర్వాత ఇంకొక స్ట్రక్చర్ చెప్తాను. అలా మనం చెప్పుకుంటూ వెళ్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్స్ మొత్తం చివరి వరకు వెయిట్ చేయకుండా మధ్యలో ఇలా ఒక్కొక్క స్ట్రక్చర్ని మనం నేర్చుకుంటూ వెళ్దాం. త్వరలో చెప్తాను మీకు. నెక్స్ట్ త్వరలో ముందు ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అయిన తర్వాత ఇంకా ప్రొనౌన్స్ చాలా ఉన్నాయి మనకి. ఈ మధ్యలో ఎప్పుడో దాన్ని ఒకసారి దగ్గర జుక్స్టపోజ్ చేస్తాను. ఓకే, జుక్స్టపోజ్ అంటే దాన్ని పక్కన పెట్టడం. ఎప్పటిలాగానే క్లాస్ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.